गणानां गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। जय गुरुदेव। మనం 33 దాకా 33వ శ్లోకం దాకా చూసాం మొదటి అధ్యాయంలో. 34వ శ్లోకం నుంచి చదువుదాం. రెండు సేనల మధ్యన అర్జునుడు నుంచుని అటువైపు ఇటువైపు ఉన్న తన బంధువులందరినీ చూసి శోకంలో మునిగిపోయాడు. శోకంలో మునిగిపోయి ఈ యుద్ధం చేయుటలో నాకేమీ లాభము కల్పించట్లేదు అని ఆయన విపరీతమైనటువంటి శోకంలో ఉన్నాడు. శోకంలో ఉండి ఈ విధముగా శ్రీకృష్ణుడికి జస్టిఫై చేసుకుంటున్నాడు, ఇప్పుడు నేను ఎందుకు యుద్ధం చేయాలి అన్న మాటను చదువుదాము. ఎవరి గురించి అయితే మనము రాజ్యమును కోరుకుంటున్నామో, ఎవరిని కాపాడుటకైతే మనము నేను రాజును అవ్వాలో, అటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాణాలను వదిలేయడానికి సంసిద్ధులై ఇక్కడ యుద్ధ రంగంలో నుంచుండగా ఇంకా మనం ఎందుకు యుద్ధము చేయుట అని శ్రీకృష్ణుడికి జస్టిఫికేషన్ ఇస్తున్నాడు. చాలా చాలా ఔదార్యంతో కూడినటువంటి మాటలు వింటుంటే అవును కరెక్టే కదా, ఇప్పుడు వీళ్ళందరూ ఈ యుద్ధం ఎందుకు చేయాలి అనిపించేటట్టు ఉంటాయి ఆ జస్టిఫికేషన్స్. చూద్దాము ఏమంటున్నాడో, చదువుదాం. 34వ శ్లోకం. ఆచార్యా పితరః పుత్రాః తథైవ చ పితామహాః మాతులాః శ్వశురాః పౌత్రాః శాలాః సంబంధినస్తథా. సో ఎవరెవరు అక్కడ యుద్ధంలో ముందు శ్లోకంలో తే ఇమే అవస్థితాః యుద్ధే ప్రాణాన్ త్యక్త్వా ధనాని చ, ప్రాణములు వాళ్ళ సంపదలను వదిలేసి అక్కడ యుద్ధానికి రెడీగా ఉన్నారు. ఎవరు వాళ్ళు అంటే ఆచార్యాః అంటే ఆచార్యులు, అంటే ద్రోణుడు మొదలగు వారందరూ ఆచార్యులు. పితరః తండ్రులు, పుత్రాః కొడుకు వరసలకి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు, పితామహాః అలాగే భీష్ముడు మొదలగు పితామహులు, అంటే 3 జనరేషన్స్ అక్కడ ఉన్న పితామహులు, తండ్రులు, కొడుకులు, 3 జనరేషన్స్ వాళ్ళందరూ అక్కడ యుద్ధంలో ఉన్నారు. ఇంకా సంబంధాలు చెప్తున్నాడు. మాతులాహ అంటే మేనమామలు. మాతులహ అంటే మేనమామ సంస్కృతంలో. శ్వశురాహ అంటే ఏంటది, అల్లుళ్ళు. శ్వశురాహ అంటే అల్లుళ్ళు. తర్వాత పౌత్రాహ అంటే మనమలు. శ్యాలాహ అంటే భార్య యొక్క అన్నదమ్ములు అనమాట, బావమరుదులు. హిందీలో సాలా అనే పదం ఇక్కడి నుంచే వచ్చింది. ఈ శ్యాలాహే అరిగిపోయి శ్యాలా ప్రకృతి, సాలా వికృతి. సో ఈ శ్యాలాని అరిగిపోయి పదము అరిగిపోయి అక్కడ హిందీలో సాలా అయింది. సో సంబంధినస్తథ, ఆ విధమైనటువంటి బంధువులందరూ కూడా అక్కడ యుద్ధ రంగంలో ఉన్నారు. అంటే తన వాళ్ళు, తన భార్య సైడ్ వాళ్ళు అందరూ ఉన్నారనమాట. అందుకనే గురువులు, తన ఫ్యామిలీ సైడ్ 3 జనరేషన్స్, అలాగే ద్రౌపది సైడ్ 3 జనరేషన్స్ అందరూ కూడా అక్కడ యుద్ధ రంగంలో ఉన్నారు. వీళ్ళందరూ ఉండంగా వీళ్ళ గురించే కదా మనము యుద్ధం చేసి రాజ్యాన్ని ఏలాలనుకుంటున్నది. కానీ వాళ్ళ ప్రాణాలను లెక్క చేయకుండా ఇప్పుడు యుద్ధ రంగంలో నుంచునుండగా మనం యుద్ధం చేయుటకు అందులో నాకేమీ మంచి కారణాలు ఏమీ కనిపించడం లేదు అంటున్నాడు. ఒకసారి చదువుదాం శ్లోకము. ఆచార్యా పితరః పుత్రాః తథైవ చ పితామహాః
तथैव च पितामहा मातुलाश्वशुराः पौत्राः मातुलाश्वशुराः पौत्राः श्यालाः सम्बन्धिनस्तथा शालाः सम्बन्धिनस्तथा నెక్స్ట్ చదువుదాం 35 ఏతాన్న హంతుమిచ్ఛామి एतान्न हन्तुमिच्छामि ఘ్నతోపి మధుసూదన ज्ञतोऽपि मधुसूदन అపి త్రైలోక్య రాజ్యస్య अपि त्रैलोक्यराज्यस्य हेतोः किं नु महीकृते हेतोः किन्नु मही कृते एतान् न हन्तुमिच्छामि हन्तुम् इच्छामि घ्नतः अपि घ्नतोऽपि కొడితే घ्नतः अपि మధుసూదన अपि త్రైలోక్యరాజ్యస్య हेतोः किं नु महीकृते ఒకటే సంధి ఉంది ఘ్నతః अपि घ्नतोऽपि మధుసూదన అని శ్రీకృష్ణుడిని సంబోధిస్తున్నాడు. హే మధుసూదన, ఏతాన్న హంతుమిచ్చామి, వీళ్ళని నేను చంపదలుచుకోవట్లేదు. ఘ్నతః అపి, వాళ్ళు నన్ను చంపడానికి సంసిద్ధులై ఉన్నా కూడా నేను వాళ్ళని చంపదలుచుకోవట్లేదు. సో నేను యుద్ధ రంగంలో ఏవైపోయినా పర్వాలేదు కానీ వీళ్ళని మాత్రం చంపే ఉద్దేశం అయితే నాకు లేదు. ఎందుకు, వీళ్ళందరూ స్వజనులు, చెప్పారు కదా నా వాళ్ళు, వీళ్ళందరూ ముందు 2 సార్లు అన్నాడు అన్నమాట. నా వాళ్ళందరినీ చంపే ఉద్దేశం అయితే నాకు లేదు ఇప్పుడు. అంతేకాదు త్రైలోక్య రాజ్యస్య హేతోః అపి, త్రైలోక్య రాజ్యస్య అంటే 3 లోకములకు రాజునవుతాను అంటే వీళ్ళందరినీ చంపి యుద్ధం చేసి వీళ్ళందరి మీద యుద్ధం నెగ్గితే, నా వాళ్ళందరి మీద, వీళ్ళందరూ అంటే అక్కడ నా వాళ్ళందరి మీద కూడా యుద్ధం చేసి నెగ్గితే త్రైలోక్య రాజ్యస్య హేతోః అపి, ముల్లోకములకు నన్ను రాజును చేస్తానన్నా కూడా నేను వీళ్ళని చంపను. కిమ్ను మహీకృతే, ఇంకా ముల్లోకాలకి నన్ను రాజును చేస్తాను అంటేనే నేను వీళ్ళతో యుద్ధం చేసి నా వాళ్ళందరినీ చంపడానికి సిద్ధముగా లేను. ఇంకా ఈ రాజ్యం ఒక్కటి ఇస్తానంటే మాత్రం నేను ఎందుకు యుద్ధం చేస్తాను? ఈ రాజ్యం ఇస్తానంటే దాని సంగతి వేరే చెప్పాలా? అంటే ఈ రాజ్యమే కాదు, ఈ యుద్ధం నెగ్గితే నేను ముల్లోకాలకి రాజునవుతానన్నా కూడా నేను నా వాళ్లతో యుద్ధం చేసి నా వాళ్ళని యుద్ధంలో చంపే క్వశ్చనే లేదు అంటున్నాడు. చూడండి, అంటే పూర్తిగా కాంటెక్స్ట్ లేకుండా వింటే చాలా కరెక్ట్ గానే ఉంది కదా ఈ మాట అనిపిస్తుంది. ఒకసారి ఫోన్ వస్తుంది. హలో, సరే. సో ముల్లోకాలకి రాజునవుతానన్నా కూడా నేను నా వాళ్లతో యుద్ధం చేసి నా వాళ్ళని యుద్ధం నందు చంపను. ఇక ఈ రాజ్యం ఒక్కదాని గురించి అయితే చెప్పవలసినది ఏముంది వేరేగా? వీళ్ళందరూ నన్ను యుద్ధములో అంటే నా ప్రాణాలు పోవుట తథ్యమైనా కూడా నేను వీరందరితో యుద్ధం చేసి నా వాళ్లను యుద్ధం నందు చంపే ప్రసక్తే లేదు అంటున్నాడు. చదువుదాం ఇంకొక. పైగా మధుసూదన అంటున్నాడు. అంటే మధుసూదన అంటే మధు అనే రాక్షసుడిని చంపినవాడు అని ఒక అర్థం ఉన్నది కదా. సో నువ్వైతే యుద్ధం చేసి రాక్షసుల్ని చంపి ఉండొచ్చు, కానీ ఇప్పుడు నాకు యుద్ధం నా వాళ్లతో ఉంది. నీకైతే నువ్వు రాక్షసుడితో యుద్ధం చేసి రాక్షసుడిని చంపావు, నాకైతే యుద్ధం ఇక్కడ నా వాళ్లతో ఉన్నది కదా, సో అందుకు నేను చంపను అంటాడు. ఆ విధంగా కూడా అక్కడ మధుసూదన అన్నటువంటి సంబోధన, హే మధుసూదన అన్నటువంటి సంబోధన ఉందని స్వారస్యం కూడా మనము చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా చాలా కరెక్టే కదా ఈయన మాటలు అనిపిస్తుంది వింటుంటే. చదువుదాం ఇంకొకసారి శ్లోకము. ఏతాన్న హంతుమిచ్ఛామి ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిం ను మహీకృతే. నెక్స్ట్. నిహత్యధార్తరాష్ట్రాన్నః కా ప్రీతిః స్యాద్ జనార్దన.
పాపమేవాశ్రయేదస్మాన్ పాపమేవాశ్రయేదస్మాత్ అద్వైతానాతతాయినః. అద్వైతానాతతాయినః. హే జనార్దన, ఇక్కడ కూడా హే జనార్దన, జనార్దన సంబోధన. నిహత్య ధార్త రాష్ట్రాన్ నహ కా ప్రీతి స్యాత్. అది వాక్యం. హే జనార్దన, ధార్తరాష్ట్రాన్ నిహత్య నహ కా ప్రీతి స్యాత్. అది మొదటి వాక్యం. హే జనార్దన అంటే ఓ శ్రీకృష్ణుడా, జనార్దనుడు అంటే శ్రీకృష్ణుడు. ధార్తరాష్ట్రాన్ నిహత్య, ధార్తరాష్ట్రాన్ అంటే ధృతరాష్ట్రుని యొక్క కుమారులను నిహత్య ఈ యుద్ధమునందు చంపి, అంటే వాళ్ళు చనిపోవడం గ్యారంటీడ్ ఈయన ఉద్దేశంలో. అక్కడ అది కూడా గమనించవచ్చు. ఎంతసేపు కూడా నా వాళ్ళను యుద్ధమునందు చంపుతున్నాను అంటున్నాడు. సో అంటే యుద్ధము చేస్తే వీళ్ళు నెగ్గుతారు, గ్యారంటీగా నెగ్గుతారు అన్నటువంటి కాన్ఫిడెన్స్ అయితే ఉన్నది లోపల. కానీ అది అక్కడ యుద్ధము నుంచి నేను యుద్ధము చేయను అనడానికి కారణము కాన్ఫిడెన్స్ లేకపోవటయో యుద్ధమునకు భయపడుటయో కాదు. కేవలము నా వాళ్లను యుద్ధములో చంపాల్సి వస్తోంది, నా వాళ్ళను స్వజనులను నేను చంపను. కేవలము మమకారంతో కూడినటువంటి శోకము, అహంకారము, మమకారము అనేటటువంటి ఒక దాన్ని ఏమంటారు, దృష్టికోణం, ఒక పర్స్పెక్టివ్ నుంచి పుడుతున్నటువంటి విపరీతమైనటువంటి శోకము అది. సో అందుకని ఈ ధృతరాష్ట్ర పుత్రులను, అంటే వీళ్ళందరూ ఒకటే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు కూడా, ధృతరాష్ట్ర పుత్రులను నిహత్య యుద్ధం నందు చంపి కా ప్రీతి స్యాత్. ఇందులో మనకి మంచి ఏమి ఉన్నది? ప్రీతి అంటే ఇందులో మనకి వచ్చే మంచి ఏమున్నది అంటున్నాడు. క్వశ్చన్ చేస్తున్నాడు. ఇందులో మనకి మంచి ఏమున్నదయ్యా ఓ శ్రీకృష్ణ, అందుకని నేను యుద్ధం చేయను అంటున్నాడు. పైగా జనార్దన అంటున్నాడు కృష్ణుడిని. అక్కడ కూడా స్వారస్యం చెప్పుకోవచ్చు. జనార్దన అంటే జనులను రుదతి ఇది అక్కడి నుంచి వచ్చింది. ఆ రుద్దే అర్ధ్ అయింది. రుద్ అంటే ఏడిపించుట అని అర్థం. ఆ రుద్దు ఆదివృద్ధి జరిగి అర్ధ్ అయింది. జనార్దన అయింది. సో జనులను పీడించువాడు అని అర్థం. అంటే పరమాత్మ. అంటే సుఖం ఇచ్చినా దుఃఖం ఇచ్చినా రెండు పరమాత్మయే అనుగ్రహిస్తున్నాడు. సో జనులను పీడించువాడు పరమాత్మ. జనార్దన అంటే అర్థం అది. సో అక్కడ కూడా అందులో కొంత స్వారస్యం చెప్పుకోవచ్చు. హే జనార్దన, హే జనులకు దుఃఖమును కలిగించువాడా అని సంబోధన. నువ్వైతే చేస్తున్నావయ్యా అటువంటి పనులు, నేను చేయలేను అంటున్నాడు శ్రీకృష్ణుని ఇండైరెక్ట్ గా. సో అంటే జనులను పీడించువాడు అంటే ఇప్పుడు ఎండాకాలంలో ఎండ, చలికాలంలో చలి ఎక్కువైనచో అది ఒక రకమైనటువంటి పీడయే కదా. సో ఆ విధంగా జనులను పీడించేవాడు పరమాత్మ. నువ్వైతే పీడిస్తున్నావేమో గాని నాకైతే అటువంటి ఉద్దేశం ఏమీ లేదయ్యా. పైగా వీళ్ళందరినీ నా వాళ్ళైన ఈ ధృతరాష్ట్రుని యొక్క పుత్రులందరినీ యుద్ధములో సంహరించి మనకేమీ లాభం ఉన్నది అంటున్నాడు. పైగా పాపమేవాశ్రయేత్ అస్మాన్, ఈ వీళ్ళనందరినీ చంపుటలో పాపమే వస్తున్నది మనకి పాపమే చుట్టుకుంటుంది కదా అంటున్నాడు. పైగా చూడండి, ఎటువంటి వాళ్ళని చంపితే పాపం పుట్టుకుంటా, ఆతతాయినః హత్వా ఏతాన్ ఆతతాయినః. మూడు పదాలు ఉన్నాయి అక్కడ. హత్వా ఏతాన్ ఆతతాయినః, ఏతాన్ ఆతతాయినః హత్వా. ఈ ఆతతాయినులను చంపి, ఆతతాయినులంటే చాలా చాలా దాన్ని ఏమంటారు, క్షమించలేనటువంటి తప్పులు చేసిన వాళ్ళు. అంటే పరస్త్రీని దోచుకెళ్ళిపోవడం, యుద్ధంలో దాన్ని ఏంటి చీటింగ్ చేసి అవతల వాళ్ళని చంపేయడం, ఇటువంటి చాలా గొప్ప దోషములు, అంటే క్షమించరానటువంటి దోషములు. అంటే ఈ రోజు లాంగ్వేజ్ లో చెప్పాలంటే క్యాపిటల్ పనిష్మెంట్ దేనికైతే గ్యారంటీడ్ గా ఉంటుందో, అంటే ప్రాణాలను తీసేయుట అనే శిక్ష ఎటువంటి దోషములకైతే విధించబడుతుందో, ఈరోజు మోడర్న్ లాంగ్వేజ్ లో క్యాపిటల్ పనిష్మెంట్ దేనికైతే, ఎటువంటి తప్పులకైతే క్యాపిటల్ పనిష్మెంట్ విధిస్తారో
అటువంటి తప్పులు చేసే వాళ్ళని ఆతతాయిన అంటారు సంస్కృతంలో. ఆతతాయినులు అంటే క్షమించలే రానటువంటి నేరములు చేసిన వాళ్ళు, అంటే ఇంకా ప్రాణములు తీసేయటం ఒక్కటే దానికి అప్రూవ్డ్ శిక్ష అనమాట. అటువంటి తప్పులు చేసిన వాళ్ళని చంపినా కూడా మనకి లభించేది పాపమే కదా అంటున్నాడు. సో అక్కడ ఆతతాయినులను వధిస్తే మరి పాపం ఎందుకు పుడుతుంది? పుట్టదు. సాధారణ అంటే ధర్మపరంగా చెప్పుకోవాలంటే క్యాపిటల్ పనిష్మెంట్ ఎవరికైతే మర్డర్ చేసిన వాడిని, ఒక మర్డర్ కాదు బోల్డ్ అన్ని మర్డర్లు చేసిన వాడిని ఫర్ ఎగ్జాంపుల్ ఉరిశిక్ష వేస్తుంటే అందులో పాపం ఏమి ఉంటుంది? పాపం ఉండదు. యాక్చువల్లీ ధర్మపరంగా అదే కదా, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్, యాజ్ పర్ లా అదే జరగాలి. కానీ ఇక్కడ స్వజనులు అయ్యారు వాళ్ళందరూ. స్వజనులను చంపుట్లచే పాపము నాకు చుట్టుకుంటుంది అంటున్నాడు. పాపం అంటే బోల్డ్ అంత దుఃఖము. స్వజనులను, వాళ్ళు తప్పులు చేసిన వాళ్ళైనా సరే వాళ్ళని యుద్ధంలో సంహరించుటలో మిగిలేది దుఃఖమే కదా. అందుకని పాపమేవ ఆశ్రయేత్, మనకి పాపమే చుట్టుకొను కదా. అస్మాన్ మనకు పాపమే చుట్టుకొను. ఏతాన్ ఆతతాయిన హత్వా, ఈ ఆతతాయినులను చంపి పాపమే మనకి చుట్టుకుంటుంది కదా. చూడండి అంటే ఎంత సెల్ఫ్ కాన్ఫ్లిక్టింగ్ గా కూడా ఉంది స్టేట్మెంట్. ఒక పక్కనేమో వాళ్ళు ఆతతాయినులు అని గ్యారంటీగా నిర్ధారించి చెప్తున్నాడు, ఒక పక్కనేమో కానీ వాళ్ళని యుద్ధంలో సంహరించుటలో నాకు పాపమే చుట్టుకుంటుంది కదా అంటున్నాడు. అందుకని మహాపాతకాలను చేసిన వాళ్ళు అంటే వీళ్ళకి మరి లక్క గృహంలో వీళ్ళకి ఇంటికి నిప్పు అంటించారు అంటే వీళ్ళు పడుకున్న ఇంటికి నిప్పు అంటించారు, అదొక మహాపాతకము. పరస్త్రీని అపహరించుట, ద్రౌపదిని అపహరించినంత అటువంటి పని చేశారు. అన్నంలో విషం కలిపి చంపుట, అది ఒకటి. మరి భీముణ్ణి అన్నంలో విషం కలిపి చంపేసే ప్రయత్నం చేశారు ఒకప్పుడు. ఓకే, అన్యాయంగా రాజ్యాన్ని ఆక్రమించుకున్నట, ఇటువంటి వాటిని అన్నిటినీ కూడా ఇటువంటి తప్పులను చేసే వాళ్ళని ఆతతాయినులు అంటారు అని కింద అక్కడ చక్కని ఈ పుస్తకంలో అయితే ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. ఈ 4 కోట్ చేశారు అక్కడ కింద వివరణలో. ఇటువంటి మహాపాతకాలను చేసే వాళ్ళని ఆతతాయినులు అంటారు. మహాపాతకాలు అయితే చేశారు అని వాళ్ళని చంపుట్లో నాకు పాపమే చుట్టుకుంటుంది కదా అంటున్నాడు. చాలా సెల్ఫ్ కాన్ఫ్లిక్టింగ్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఉంటాయి. సో ఆ కాన్ఫ్లిక్ట్ ఎందుకు వస్తున్నది అంటే శంకర్లు కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నెక్స్ట్ చాప్టర్ లో. నేను నాది అనేటటువంటి ఒక అజ్ఞానముతో కూడుకున్నటువంటి పర్స్పెక్టివ్, అహంకార మమకారములు అనేది అజ్ఞానముతో కూడుకున్నటువంటి పర్స్పెక్టివ్ తో ఆలోచిస్తున్నాడు ఇతనికి. అందుకని అతనికి శోకము, ఆ శోకము నుంచి ఇటువంటి సెల్ఫ్ కాన్ఫ్లిక్టింగ్ ఆలోచనలు వస్తున్నాయి. ఒక విధముగా చాలా ఔదార్యముతో కూడినటువంటి మాటలు కదా అనిపిస్తుంది, కానీ ఒక విధముగా ఆ మాటల్లో కాన్ఫ్లిక్టింగ్ మెసేజెస్, ఐడియాస్ కూడా ఉన్నాయి. చదువుదాం ఇంకొకసారి శ్లోకం. నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతి స్యాద్ జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ అద్వైతానాతతాయినః. తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. మళ్ళీ సంబోధన, హే మాధవ. మళ్ళీ ఇక్కడ కూడా ఈ మధుసూదన, జనార్దన, మాధవ మూర్తికి కూడా రాక్షసులను చంపినటువంటి వాడు అనే అర్థం వస్తుంది. సో నువ్వైతే చేశావు, నువ్వైతే రాక్షసులని సంహరించావు వేరే కాంటెక్స్ట్ లో, అది బానే ఉంది. ఇక్కడ మాత్రం వీళ్ళని సంహరించే కాంటెక్స్ట్ నాకు నచ్చటలేదు అంటున్నాడు. ఈ మూడిట్లోనూ కూడా, ఈ 3 శ్లోకాల్లోనూ కూడా, ఆ 3 సంబోధనలోనూ కూడా ఆ స్వారస్యం మనము అక్కడ గమనించవచ్చు. తస్మాత్ నా అర్హ వయం హంతుం
ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవ. సో ఓన్లీ ఫస్ట్ పదములోనే సమస్త పదం ఉన్నది. తస్మాత్ న అర్హ. తస్మాత్ ఆ కారణం చేత, పైన చెప్పినటువంటి కారణం వల్ల, ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ వయం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ హంతుం న అర్హ. అంటే ఈ స్వబాంధవాన్ నా బంధువులైనటువంటి ధృతరాష్ట్రుని కుమారులను వయం వయం హంతుం చంపుటకు నా అర్హ, నాకు అర్హత లేదు అంటున్నాడు. సో నేను తగిన వాడిని కాదు, వీళ్ళని యుద్ధములో సంహరించుటకు నాకు ఎటువంటి అర్హత లేదు అంటున్నాడు. చూడండి మళ్ళీ ఆ స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవ. ఈ స్వజనులను చంపి, స్వజనం హత్వా సుఖినః కథం శ్యామ, మనము సుఖమును ఏ విధముగా పొందెదము అంటున్నాడు. అంటే సుఖవంతులము ఏ విధముగా అవుదుము అంటున్నాడు. సో చూడండి మళ్ళీ అదే మాట, స్వజనం స్వబాంధవం, అదే మాట వస్తుంది మళ్ళీ. సో ఆ అహంకార మమకారముల యొక్క శోకం, దాని నుండి పుడుతున్నటువంటి ఒక బలమైనటువంటి శోకము. ఓకే, చదువుదాము శ్లోకము. తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవ. అదే ఇక్కడి నుంచి ఒక నెక్స్ట్ 5 శ్లోకాలు కూడా ఒక విధమైనటువంటి సోషల్ కాంటెక్స్ట్ గురించి చెప్తున్నాడు. ఆర్గ్యుమెంట్ చాలా వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్. యుద్ధమునకు అగెనెస్ట్ గా వాదించాలి అంటే ఇది నెక్స్ట్ 5-6 శ్లోకాల్లో ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్స్ సొసైటీ యుద్ధము యొక్క కాన్సిక్వెన్స్, సొసైటీలో ఏ విధముగా ఉంటుంది అన్నది చాలా చక్కని ఆర్గ్యుమెంట్. కొన్ని వేల సంవత్సరాల కింద పెట్టినటువంటి సోషల్ ఆర్గ్యుమెంట్ యుద్ధానికి ఎగనెస్ట్ గా చాలా వ్యాలిడ్. ఈ రోజు కూడా, ఇప్పుడు కూడా మనం యుద్ధము కాంటెక్స్ట్ ఆలోచిస్తే సోషల్ గా చాలా చాలా వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్స్ కదా. ఇంతటి సొసైటీకి ఇంతటి చెడు జరుగుతుంది యుద్ధము వలన. అది మనం ఊహించగలం ఎంతటి నష్టం జరుగుతుందో సొసైటీకి. ఇంతటి నష్టం జరుగుతుంది సొసైటీకి. అటువంటి నష్టాన్ని తెచ్చిపెట్టే ఈ యుద్ధాన్ని మనం ఎందుకు కోరుకోవాలి అని నెక్స్ట్ 5-6 శ్లోకాలను ఆయన చాలా చక్కటి ఒక సోషల్ ఆర్గ్యుమెంట్ లేవనెత్తున్నాడు. ఇది మనము నెక్స్ట్ క్లాస్ లో చదువుదాము. ప్రస్తుతానికి ఇక్కడ ఆపి ఒకసారి భాష్యాన్ని ఇంకొంచెం ముందుకు నడిపిద్దాం. సో ఇక్కడ గీతాశాస్త్రం యొక్క ప్రయోజనము నిశ్రేయసము అని చెప్తున్నారు. అది చదువుతున్నాం మనం. ఆ పారాగ్రాఫ్ చదివి కింద పైగా ఆ నిశ్రేయసం అంటే డెఫినేషన్ చెప్పారు. సహేతుకస్య సంసారస్య అత్యంత ఉపరమ లక్షణం. చాలా చక్కని డెఫినేషన్. మోక్షమాగానేమి. మోక్షం అంటే సంసారం యొక్క బీజముతో సహా తొలగిపోవటము. సంసారం అనగా సుఖ దుఃఖముల ప్రవాహము అని గుర్తుపెట్టుకోవాలి. అంటే కోరిక వలన కర్మ వలన కర్మఫలము. ఆ సైకిల్ నడుస్తూ ఉంటుంది, అది ఎప్పటికీ ఆగదు. దానికి సంసారం అని పేరు. ఆ సంసారము, దాని వల్ల దుఃఖము. కోరిక తీరిన దుఃఖమే మిగులుతుంది. సుఖము ప్రతి సుఖము వెనుక టైల్ ఆఫ్ ఎవ్రీ ప్లెజర్ ఈజ్ పెయిన్. అంటే కదా, సుఖం అయిపోయిన వెంటనే అయ్యో సుఖం అయిపోయింది అన్న దుఃఖము మొదలవుతుంది. సో ఆ విధముగా సంసారం ఎప్పుడు దుఃఖమే. సో దుఃఖము యొక్క సహేతుకస్య నిర్మూలం అంటే దాని బీజముతో సహా తొలగిపోవడం. పైగా అది ఎలా కుదురుతుంది అంటే సర్వకర్మ సన్యాస పూర్వకాత్ ఆత్మజ్ఞానానిష్టారూపాత్ ధర్మాత్ భవతి. సర్వకర్మ సన్యాసముతో కూడుకున్నటువంటి ఆత్మజ్ఞాన నిష్ఠతో ఈ సంసారం యొక్క బీజముతో సహా నిర్మూలనము జరుగుతుంది అని చెప్పారు.
చాలా చక్కని వాక్యం. సర్వకర్మ సన్యాసము అంటే మనం గత 2 క్లాసుల్లో డిస్కస్ చేసుకున్నాం. ప్రతి పని ఈశ్వరార్పణ బుద్ధితో చేయుట, అంటే ఫలము మీద ఆసక్తి వదిలేసి చేయుట. ఫలము ప్రయోజనము రెండింటికి డిస్టింక్షన్ కూడా చెప్తున్నారని గమనించాము. ఫలం అనగా పర్సనల్ బెనిఫిట్, షార్ట్ టర్మ్ పర్సనల్ బెనిఫిట్. ప్రయోజనం అనగా లాంగ్ టర్మ్ బ్రాడర్ ఇంపాక్ట్. రెండిటికి చాలా తేడా ఉంది. ప్రతి పనిలోనూ మనము ఇది గమనించవచ్చు. ప్రతి వృత్తిలోనూ ప్రతి పనిలోనూ కూడా మనుషులు చేసే ప్రతి పనిలోనూ ఈ రెండు సాధారణంగా రెండింటిని గమనించవచ్చు. దేని మీద ఫోకస్ ఉంటుంది అన్నదాన్ని బట్టి మనిషి యొక్క నడవడి ఉంటుంది. సో ఫోకస్ లాంగ్ టర్మ్ బ్రాడర్ ఇంపాక్ట్ మీద ఉండాలి అంటున్నారు. అది సర్వకర్మ సన్యాసము అంటే. సన్యాసం అంటే అన్ని సమ్యక్ న్యాస, అంటే దేనికి ఎంత విలువ ఇవ్వాలో అంత ఇచ్చుటకి సన్యాసము అని పేరు. ఇదంతా చూశాను. అయితే ఈ సర్వకర్మ సన్యాస పూర్వకాత్ ఆత్మజ్ఞానాధిష్టారూప ధర్మాత్ భవతి అన్నదానికి కొంత జస్టిఫికేషన్ ఇస్తున్నారు. ఇది నేనేమి కొత్తగా చెప్పట్లేదు. అక్కడ మహాభారతంలోనే అశ్వపర్వంలో అనుగీతల్లో కొన్ని శ్లోకాలు కోట్ చేస్తున్నారు, కొన్ని శ్లోకాల్లో పంక్తులు కోట్ చేస్తున్నారు. సహిధర్మ సుపర్యాప్త బ్రహ్మణ పదవేదన, ఇది చూసాము. అంటే బ్రహ్మణ పదవేదనే, పరంబ్రహ్మ అంటే ఏమిటో తెలుసు, డివినిటీ అంటే ఏమిటో తెలుసుకోవాలి, ఈశ్వరుడు అంటే ఏమిటో తెలుసుకోవాలి అంటే సహిధర్మ సుపర్యాప్త, ఈ ధర్మం ఒక్కటే చాలు. ఏది? సర్వకర్మ సన్యాస పూర్వకాత్ ఆత్మజ్ఞానానిష్టారూప ధర్మం. దాని వలన డివినిటీ అంటే ఏమిటో పూర్తిగా అర్థమవుతుంది. ఇంకేం చేయక్కర్లేదు. అంటే ఏంటి? పర్సనల్ బెనిఫిట్ మీద ఆసక్తి వదిలేస్తే చాలు, ఫలం మీద ఆసక్తి వదిలేస్తే చాలు అంటున్నారు. పైగా ఆత్మజ్ఞాని ధర్మీ కాదు అధర్మీ కాదు, అంటే ఆత్మజ్ఞానము ధర్మము అధర్మము కాదు అని నెక్స్ట్ శ్లోకము ఇంకో శ్లోకం చెప్పారు. నైవ ధర్మీచ నచాధర్మి నచైవ హి శుభాశుభి. ఇది కూడా చూసాము. ఆత్మజ్ఞానము శుభాశుభములకు ద్వంద్వములకు అతీతము, అలాగే ఆత్మజ్ఞాని కూడా ద్వంద్వములకు అతీతము. నిజమైన ఆత్మజ్ఞాని ఉంటే వారు ద్వంద్వములకు అతీతులై ఉంటారు, ధర్మాధర్మములకు కూడా అతీతులై ఉంటారు. ఎందుకంటే జ్ఞానము ధర్మాధర్మములకు అతీతము. యస్యాదేకాసనే లీనః తూష్ణీం కించిద్ అచింతయన్. ఇది కూడా అనుగీతల నుంచే వచ్చింది. జ్ఞానం సన్యాస లక్షణం. సన్యాసం యొక్క లక్షణము జ్ఞానము. పైన చెప్పిన సర్వకర్మ సన్యాసం ఉందిగా, దాని యొక్క లక్షణము జ్ఞానము. జ్ఞానం అంటే మనకి ఎస్పెషల్లీ గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి అన్ని పనులు ఈశ్వరార్పణ బుద్ధితో చేయుట. రాబోతోంది నెక్స్ట్ వాక్యంలో వస్తుంది ఎక్స్ప్లెనేషన్. ఎవరైతే యస్యాద్ ఏకాసనే లీనః, ఏకాసనే లీనః అంటే అద్వయ పరమాత్మయందు లీనమై ఉండుట, అంటే ప్రతి పని కూడా అద్వయ పరమాత్మ యొక్క పర్స్పెక్టివ్ తో చేయుట. ప్రతి పనిని కూడా తూష్ణీము కించిద్ అచింతయన్, ఏమీ అసలు ఆలోచించడం. అంటే ఈశ్వరుని ఆలోచన తప్ప వేరే ఆలోచన లేకపోవటయే ఏ ఆలోచన లేకపోవట అని కూడా చెప్తారు పెద్దలు. ఏ ఆలోచన లేకపోవట అంటే ఆ పర్సనల్ బెనిఫిట్ కి రిలేటెడ్ ఆలోచనలు లేకపోవట, అంతే. మనం చేసే పనిలో ఉన్న ప్రయోజనం గురించి ఆలోచన లేకపోవట అని చెప్పరు మహాత్ములు. ఆ పర్సనల్ ఫలము గురించే ఆలోచనలు ఉంటాయి. మీరు గమనిస్తే ఫలమునకు సెంటర్డ్ గా ఉన్నటువంటి ఆలోచనలు తీసి పక్కన పెట్టుట, అది ఏకాసనే లీన అన్నదానికి అర్థం. అంటే అద్వయ పరమాత్మ యందు. అది అక్కడ దాకా చూసాం మనం. అక్కడి నుంచి చదువుతాము. ఇహాపి, ఈ లాస్ట్ వాక్యం ముందున్న ఇహాపి చ అంతే ఉక్తం అర్జునాయ సర్వధర్మాన్ పరిత్యజ్య సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ ఇతి. ఇదే మాట గీతలో కూడా శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు. అన్ని ధర్మములను వదిలేసి మామేకం శరణం వ్రజ అంటున్నాడు. నన్ను ఒక్కడినే శరణు చెయ్యి అంటున్నాడు. అంటే అక్కడ శ్రీకృష్ణుడు అనే ఒక ఇండివిజువల్ కి శరణు చెయ్యి అంటున్నాడని కాదు అర్థం. అంటే అద్వయ పరమాత్మయందు లీనమై ప్రతి పని కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేయుము అన్నదానికి చెప్పినటువంటి వాక్యం. సర్వధర్మాన్ పరిత్యజ్య, ఇంకా మిగిలినవన్నీ వదిలేసి మామేకం శరణం వ్రజ, ప్రతి పని నా పని అనుకుని చేయి అని మనం దాన్ని అర్థం చేసుకోవాలి. ఆ వాక్యాన్ని వస్తుంది ఈ గీతలో ఇన్స్ట్రక్షన్. అది చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్. ఫైనలీ సమ్మరీ ఆఫ్ ఆల్ ఇన్స్ట్రక్షన్ అన్నమాట. మిగిలిన ఆలోచనలన్నీ వదిలేసి ప్రతి పని నా పని అనుకుని చేయి, నా పని నా కొరకు చేస్తున్నావు, పరమాత్మ యొక్క పని పరమాత్మ గురించి చేస్తున్నావు అనుకుని చేయి, ఇంకా మిగిలినవన్నీ వదిలేసి ఇదొక్కటి చెయ్యి అంటున్నాడు లాస్ట్ లో.
సో అదే మాట శ్రీకృష్ణుడు కూడా లాస్ట్ లో చెప్పాడు అని. ఇదంతా కూడా ఈ సర్వకర్మ సన్యాస పూర్వకాత్ ఆత్మజ్ఞానానిష్టారూపాత్ ధర్మాత్ నిశ్రేయసం భవతి అన్నటువంటి దానికి దానికి జస్టిఫికేషన్. ఇదేమి నేను కొత్తగా చెప్పట్లేదయ్యా, అనుగీతల్లోనూ ఈ గీతలో కూడా శ్రీకృష్ణుడు ఇదే మాట చెప్తున్నాడు అని శంకర్లు కొన్ని వాక్యాలను ఉటంకించి ఇక్కడ జస్టిఫికేషన్ ఇచ్చి ఉన్నారు. నెక్స్ట్ చదువుదాం. చాలా మంచి చక్కటి పారాగ్రాఫ్ ఉంది. నెక్స్ట్ చదువుదాము. అభ్యుదయార్థోపి యః ప్రవృత్తి లక్షణో ధర్మః వర్ణాశ్రమాంశ్చ ఉద్దిశ్య విహితః సహ దేవాదిస్థాన ప్రాప్తి హేతురపి సన్ ఈశ్వరార్పణ బుద్ధ్యా అనుష్ఠీయమానః తత్వశుద్ధయే భవతి ఫలాభిసంధిరహితః. అది వాక్యం. అయితే ప్రవృత్తి లక్షణం ఏదైతే ఉన్నదో ముందు చెప్పారు కదా, ప్రవృత్తి లక్షణము నివృత్తి లక్షణము అని. ప్రవృత్తి అంటే యాక్షన్ ఓరియంటెడ్, నివృత్తి అంటే జ్ఞానము ఓరియంటెడ్. సో ప్రవృత్తి లక్షణ ధర్మము అభ్యుదయ అర్థోపి, అభ్యుదయ అర్థోపి అంటే అభ్యుదయమునకు అభ్యుదయమును ప్రయోజనముగా కలిగి ఉంటుంది ప్రవృత్తి లక్షణం. అంటే ప్రవృత్తి లక్షణము అంటే నేను ఒక ఇల్లు కొనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇల్లు కొనుక్కోవాలంటే ఉద్యోగం చేసి డబ్బు సంపాదించాలి. ఇల్లు కొనుక్కోవడము అనేది మెటీరియల్ కంఫర్ట్ లో భాగము. మెటీరియల్ కంఫర్ట్ అంటే అభ్యుదయము. సంస్కృతంలో దానికి పేరు అభ్యుదయం. మెటీరియల్ ప్రోగ్రెస్ కి అభ్యుదయము అని పేరు. అంటే సో ప్రవృత్తి లక్షణము మెటీరియల్ ప్రోగ్రెస్ కి ఉపయోగపడుతుంది. ప్రవృత్తి ధర్మము అంటే యాక్షన్ ఓరియంటెడ్. వేదములో మొదటి భాగంలో చాలా మటుకు ప్రవృత్తి లక్షణమైన ధర్మం ఉంటుంది. అంటే నీకు ఈ కోరిక ఉంటే ఇది చెయ్యి, ఈ కర్మ చెయ్యి, ఇది కావాలంటే ఈ కర్మ చెయ్యి, స్వర్గానికి వెళ్ళాలంటే ఈ కర్మ చెయ్యి, సంపద కావాలంటే ఈ కర్మ చెయ్యి అంటే ప్రవృత్తి లక్షణం. ఒకటి కావాలి అని కోరికతో బయలుదేరితే దానికి ఏదో ఒక మార్గము ఉంటుంది, ధర్మపరమైనటువంటి మార్గము ఉంటుంది. సో దానికి ప్రవృత్తి లక్షణము అని చెప్పారు. ఆ ప్రవృత్తి లక్షణము ఎలా చెప్పారు వేదంలో? వర్ణాశ్రమాంశ్చ ఉద్దిశ్య విహితః. వర్ణాశ్రమములను బట్టి విధించారు. వర్ణాశ్రమం అంటే మనం డిస్కస్ చేసుకున్నాం. వర్ణము అంటే సోషల్ కాంటెక్స్ట్, ఆశ్రమము అంటే పర్సనల్ కాంటెక్స్ట్. సో ఏ వర్ణానికి చెందిన వారు అంటే వాళ్ళు చేసే సోషల్ కాంటెక్స్ట్ లో వాళ్ళు చేసే వృత్తిని బట్టి ఉంటుంది అని 4 వర్ణాలు ఉన్నాయి. అది సోషల్, ఒక ఇండివిజువల్ కి సోషల్ కాంటెక్స్ట్. పర్సనల్ కాంటెక్స్ట్ అంటే తన లైఫ్ స్టేజ్ లో ఉన్నటువంటి కాంటెక్స్ట్. అంటే స్టూడెంట్, గృహస్థ, రిటైర్మెంట్ ఏజా, ఆర్ అన్ని వదిలేసినటువంటి సన్యాసమా అని 4 ఆశ్రమాలు చెప్పారు. సో ఈ ప్రవృత్తి లక్షణ ధర్మము ఈ 4 వర్ణాల వారికి 4x4 మెట్రిక్స్, 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు. ఈ 4x4 మెట్రిక్స్ లో ప్రవృత్తి లక్షణమైనటువంటి ధర్మములు చెప్పబడి ఉన్నాయి. ఎందుకు చెప్పబడి ఉన్నాయి? అభ్యుదయమునకు, అంటే మానవులకు అభ్యుదయము పట్ల కోరిక ఉంటుంది. ఆ అభ్యుదయమును సాధించుటకు చెప్పబడి ఉన్నాయి. ఉంటే అవి ఎటువంటి ఫలములను ఇస్తాయి? దేవాది స్థాన ప్రాప్తి హేతురపి సన్. ఆ పనులు చేయటం వల్ల దేవాది స్థానములు అంటే మీరు బాగా పుణ్యకర్మలు చేస్తే వచ్చే జన్మలో దేవత అయి పుడతారు, ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ స్వర్గానికి వెళ్తారు. అటువంటి ఫలములు ఉంటాయి ప్రవృత్తి లక్షణంలో. మరి అటువంటి ఫలములు ఇస్తే దానికి ఆత్మజ్ఞానానికి సంబంధం లేదు కదా ప్రశ్న. ప్రవృత్తి లక్షణమైనటువంటి ధర్మము ఆత్మజ్ఞానానికి హేతు ఎలా అవుతుంది? అవదు. ఎప్పుడు అవదు? కామముతో కూడుకుని చేస్తే అవదు. అదే చెప్తున్నారు. సకామమైనటువంటి పని, కోరికతో, పర్సనల్ బెనిఫిట్, లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ అని 2 చెప్పుకున్నాం. లార్జర్ ఇంపాక్ట్ అని. పర్సనల్ బెనిఫిట్ ని మనసులో పెట్టుకుని చేస్తే అది ఆత్మజ్ఞానానికి తోడవ్వదు అన్నటువంటిది ప్రతిపాదన. చాలా ఇంపార్టెంట్ ప్రతిపాదన.
బాగా మనం దాన్ని పరిశీలించి దాంతో ఏకీభవించాలి, స్వీకరించవలసినటువంటి ప్రతిపాదన. అదే చెప్తున్నారు, ప్రవృత్తి లక్షణ ధర్మము అభ్యుదయమునకు ఉద్దేశించి చెప్పబడినది. అంటే మెటీరియల్ ప్రోగ్రెస్ ఇక్కడ కానీ స్వర్గంలో కానీ ఇహపరలోకములలో ప్రోగ్రెస్ ని ఉద్దేశించి చెప్పబడిన అయినప్పటికీ కూడా ఈశ్వరార్పణ బుద్ధ్యా అనుష్ఠీయమాన సత్వశుద్ధయే భవతి ఫలాభిసంధిరహిత. ఫలాభిసంధిరహిత ఈశ్వరార్పణ బుద్ధ్యా అనుష్ఠీయమాన. చూడండి, ఫలము మీద ఆసక్తి వదిలేసి, ముందు ప్రయోజనం అన్నారు, ఇక్కడ ఫలం అంటున్నారు, రెండింటికి తేడా. ఫలము మీద ఆసక్తి, ఫల అభిసంధి రహిత, ఫలము మీద ఆసక్తి వదిలేసి ఈశ్వరార్పణ బుద్ధ్యా అనుష్ఠీయమాన. నేను చేసేది ఉద్యోగమే అయి ఉండొచ్చు, నేను ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించుకుని భోగములకు అనుభవిస్తూనే ఉండొచ్చు, కానీ చేసే పని ఈశ్వరార్పణ బుద్ధిగా చేయాలి, ఫలము మీద ఆసక్తి లేకుండా. ఇది ఈశ్వరుని పని. నేను ఉద్యోగం చేస్తున్నా కూడా ఆ ఉద్యోగము ఈశ్వరుని పని, నేను ఇంటి పని చేస్తున్నా కూడా ఆ ఇంట్లో చేసే పని ఈశ్వరుని యొక్క పని, ఈశ్వరుని గురించి చేస్తున్నాను అనే దాన్ని ఈశ్వరార్పణ బుద్ధి అంటారు. అంటే కర్మ ఈశ్వరునిదే, ఫలము ఈశ్వరునిదే. అప్పుడు మరి ఈశ్వరుని పని చేస్తున్నప్పుడు అందులో ఏమైనా వస్తే అది ఆయనకే చెందాలి, నాకు కాదు కదా అనేటటువంటి ఒక విచక్షణ జ్ఞానంతో కూడుకున్నటువంటి పర్స్పెక్టివ్ తో చేస్తే ఏమవుతుంది? సత్వశుద్ధయే భవతి, అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. నెక్స్ట్ వాక్యంలో వస్తుంది, అంతఃకరణ శుద్ధి జరిగితే జ్ఞాననిష్టకి యోగ్యత కలుగుతుంది. అది సో ఫలము మీద ఆసక్తి లేకుండా ఇండివిజువల్ యొక్క వర్ణము ఆశ్రమమును బట్టి తను చేయవలసినటువంటి కర్మలు తను చేస్తే అంతఃకరణ శుద్ధి అయ్యి, అంతఃకరణ శుద్ధి జ్ఞాననిష్టకు యోగ్యతనిచ్చి జ్ఞాననిష్ట ద్వారా మోక్షమునకు కారణం అవుతుంది. ఆ విధంగా ఇది సహకారి కారణము అవుతుంది. అంతేనే గాని కామముతో కూడుకున్నటువంటి పని ఏది కూడా ఆత్మజ్ఞానమునకు తోడపడదు అనేటటువంటి ఒక మౌలికమైనటువంటి ప్రతిపాదన. ఇది శంకరుల భగవద్గీత భాష్యములో ప్రతిపాదనకి మిగిలిన ఆచార్యుల ప్రతిపాదనకి చాలా పెద్ద ఫండమెంటల్ డిఫరెన్స్. భగవద్గీత భాష్యంలో ఈ డిస్కషన్ చాలా సార్లు వస్తుంది మనకి. సో కొంత టైం ఉంది, కానీ మెల్లగా భగవద్గీత ప్రోగ్రెస్ అయ్యేసరికి ఇది చాలా జాగ్రత్తగా దీన్ని పరిశీలించి దీంతో ఏకీభవించవలసినటువంటి విషయము. ఎందుకంటే మనకి సొసైటీలో కనిపించేదానికి వ్యతిరేకంగా ఉంటుంది ఈ అప్రోచ్. సో అది కాకపోతే పైగా ఆ ఫలాభిసంధి రహిత అన్న మాట ఇంకెక్కడా వినిపించదు, భగవద్గీతలోనే వినిపిస్తుంది, ఇంకెక్కడ కూడా వినిపించదు. ఇంకొక చోట వినిపిస్తుంది, కానీ అక్కడ దాటేస్తారు కథల్లో. భాగవతంలో మొదటి శ్లోకం నుంచి ప్రతి కథలోనూ ప్రతి క్యారెక్టర్లోనూ ఈ మాట వినిపిస్తుంది, కానీ మనము కథల్లో పడిపోయి ఆ మాటను దాటేస్తూ ఉంటాం అక్కడ కూడా. సో ఈ ఫలాభిసంధి రహిత అన్నది ఇక్కడ మాత్రం భగవద్గీత అంతా అదే మాట కనిపిస్తుంది. ఎన్నిసార్లు మీరు ఏ చాప్టర్కి వెళ్ళినా, ఏ విషయం చూసినా భగవద్గీతలో ఆ ఫలము మీద ఆసక్తి లేకుండా చేయుట, ఈశ్వరార్పణ బుద్ధితో పని చేయుట, ఏ పనైనా సరే అది పని చేయుట అనేది చాలా మౌలికమైనటువంటి ప్రతిపాదన. కొంచెము డైజెస్ట్ చేసుకుందుకు లిప్ సర్వీస్ చేయడం ఈజీ ఈ మాట, దాన్ని డైజెస్ట్ చేసుకుని దానిని మన స్వభావంలో ఒక భాగము చేసుకున్నట్టుకు కాస్త దాన్ని పరిశీలించి దాంతో మనము ఆ కాన్సెప్ట్ తో ఫ్రెండ్షిప్ చేసుకోవాలి, ఆ కాన్సెప్ట్ ని స్వీకరించగలగాలి, పూర్తిగా స్వీకరించగలగాలి. ఏ పని చేసినా కూడా ఫలాభిసంధి రహిత ఈశ్వరార్పణ బుద్ధ్యా అనుష్ఠీయమానః సత్వశుద్ధయే భవతి. అది అక్కడ ఇన్స్ట్రక్షన్. పైగా ఏమవుతుంది? శుద్ధ సత్వస్య చ జ్ఞాననిష్ఠా యోగ్యతా ప్రాప్తి ద్వారేణ జ్ఞానోత్పత్తి హేతుత్వేన చ నిశ్రేయస హేతుత్వమపి ప్రతిపద్యతే. సో అది లింక్. సో ఈశ్వరార్పణ బుద్ధ్యా ఫలాభిసంధిరహిత అనుష్ఠీయమానః.
ఆ విధముగా మనం చేయవలసిన కర్మలను చేయొద్దు అనట్లేదు. ఏ కర్మ చేయాలో అది చేయాలి. మన కాంటెక్స్ట్ ని బట్టి ఏది చేయాలో, ఏది డ్యూటీ అయితే అది చేయాలి. కానీ చేసినప్పుడు ఫలాభిసంధి రహిత, ఫలము మీద ఆసక్తి లేకుండా ఈశ్వరార్పణ బుద్ధి. ఈ చిన్న పనైనా పెద్ద పనైనా ఇది ఈశ్వరుని పని అని చేయాలి. చేస్తే ఏమవుతుంది? సత్వశుద్ధయే భవతి. సత్వశుద్ధి అంటే అంతఃకరణ శుద్ధి, అంటే మనసు, బుద్ధి, అహంకారములు అండ్ స్మృతులు అనే కాంబినేషన్ కి అంతఃకరణము అని పేరు. మనసు, బుద్ధి, అహంకారము, స్మృతి, ఈ వీటికి అంటే జ్ఞాపకములు, వీటికి అంతఃకరణములు అని పేరు. ఈ అంతఃకరణమునకే సత్వము అని పేరు. ఇక్కడ సత్వశుద్ధయే భవతి. ఏమవుతుంది? శుద్ధ సత్వస్య, సత్వము అంతఃకరణ శుద్ధి జరిగితే జ్ఞాననిష్ట యోగ్యత ప్రాప్తి. జ్ఞాననిష్టకు యోగ్యత అంటే చాలా మంది క్వశ్చన్ అడుగుతారు, ఈ జ్ఞానం వినడానికి బాగుంది కానీ అనుష్ఠానం చేయడానికి కష్టంగా ఉంది కదా అని. ఎందుకు కష్టంగా ఉంటుందంటే అంతఃకరణం క్లీన్ గా లేకపోవడం. అంటే మనం చూసే గ్లాసెస్ క్లీన్ గా లేవనుకోండి, అప్పుడు చూసే దృశ్యం క్లియర్ గా కనిపించదు. ఆ విధంగా దృష్టాంతము. అంతఃకరణం క్లీన్ గా లేకపోతే మన పర్సెప్షన్ క్లియర్ గా ఉండదు. పర్సెప్షన్ లో క్లారిటీ లేకపోవటం వలన ఈ జ్ఞానం వింటున్నాం కానీ అది మనకి నిజ జీవితంలోకి ఇంప్లిమెంట్ చేయడానికి కష్టంగా ఉంది అన్నటువంటి ప్రశ్న మళ్ళీ మళ్ళీ ఉదయిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ ఉంది దానికి శుద్ధ సత్వస్య చ జ్ఞాననిష్టాయోగ్యత ప్రాప్తి. అంతఃకరణ శుద్ధి జాగపోతే జ్ఞాననిష్టకు యోగ్యత కలుగదు. అది అర్థం కాదు, అది ఎంత చేసినా కూడా, ఎంత చదివినా కూడా. సో అంతఃకరణ శుద్ధి జరగాలి అంటే ఫలమును వదిలేసి పనిచేయుట అనే అనుష్ఠానము చేయాలి. అప్పుడు జ్ఞానోత్పత్తి హేతుత్వేన, అందుకుని దానికి జ్ఞానోత్పత్తి హేతుత్వం, జ్ఞానోత్పత్తికి హేతువైనది. కర్మ, నిష్కామ కర్మ జ్ఞానోత్పత్తికి హేతు. సకామ కర్మకి జ్ఞానమునికి ఎటువంటి సంబంధము లేదు. కామము లేకుండా అంటే ఫలాభిసంధి రహిత కర్మ చేయుట వలన అది జ్ఞానోత్పత్తి హేతుత్వము వచ్చినది. ఆ జ్ఞానోత్పత్తి హేతుత్వము వలన నిశ్రేయస హేతుత్వం అవి ప్రతిపద్యతే. అందుకని ప్రవృత్తి లక్షణమునకు, ప్రవృత్తి ధర్మమునకు కూడా మోక్షమును ఇచ్చే దాన్ని ఏమంటారు, ప్రయోజనము ప్రవృత్తి ధర్మము ద్వారా కూడా ఏర్పడుతుంది. ఎప్పుడు? ఈశ్వరార్పణ బుద్ధియా ఫలాభిసంధి రహితముగా చేసినప్పుడు. ఫలము మీద ఆసక్తి లేకుండా ప్రవృత్తి ధర్మమైనా సరే ఈశ్వరార్పణ బుద్ధితో చేసినప్పుడు దాని వలన అంతఃకరణ శుద్ధి, అంతఃకరణ శుద్ధి వలన ఆత్మజ్ఞాన నిష్ఠ అంటే జ్ఞానము అర్థమగుట, ఆ జ్ఞానము అర్థమగుటచే మోక్ష ప్రాప్తి అనేది జరుగుతుంది. కాబట్టి నిష్కామముగా చేసినటువంటి ప్రవృత్తి ధర్మము కూడా ఆత్మజ్ఞానమును ప్రసాదిస్తుంది. ఫైనల్లీ ఆత్మజ్ఞానము దానికి ప్రయోజనమైనది అని ప్రవృత్తి లక్షణముని, నివృత్తి లక్షణముని చక్కగా రెండింటినీ కూడా ఒక వాటిలో సమన్వయము ఎలా జరుగుతుందో చూపించారు. లేకపోతే కామముతో ఉంటే సమన్వయమే లేదు రెండిటికి. రెండు వేరు, రెండు కాంప్లిమెంటరీ కానే కాదు. సకామ కర్మ నాట్ కాంప్లిమెంటరీ టు ఆత్మజ్ఞాన అండ్ మోక్షము. నిష్కామ కర్మ ఈజ్ కాంప్లిమెంటరీ టు ఆత్మజ్ఞానము అండ్ మోక్షము. మోక్షం అనగా దుఃఖము యొక్క కంప్లీట్ నివృత్తి అని అక్కడ దాన్ని ఆ విధముగా ఆయన ఆ రెండింటిని కానీ ఈ రెండు వాక్యాలు ఉన్నాయి చూసారా, ఈ పారాగ్రాఫ్, ఈ ముందు పారాగ్రాఫ్, ఇది దీన్ని కొంచెము మనము జాగ్రత్తగా పరిశీలించిన మళ్ళీ చెప్తున్నాను ఏమనుకోవద్దన్నమాట. ఎందుకంటే ఇది భగవద్గీతలో మొత్తం భగవద్గీత అంతా ఇదే ఇన్స్ట్రక్షన్. మీరు శంకర్ల భాష్యం మనం చదువుతాం కదా, శంకర్ల భాష్యం నిండా ఇదే మౌలికమైనటువంటి ప్రతిపాదన మీద బిల్డ్ అవుతుంది ఆయన భగవద్గీత యొక్క ఇంటర్ప్రిటేషన్. అంటే శ్రీకృష్ణుడు చెప్పిన వాక్యాలను అర్థం చేసుకోవడానికి ఇది ఫండమెంటల్. ఈ ఫౌండేషన్ ఉండాలి. ఈ ఫౌండేషన్ మీద భగవద్గీత యొక్క అధ్యయనము, భగవద్గీతని మనము ఆకళింపు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఫౌండేషన్ కరెక్ట్ గా వేసుకోకపోతే ఆ శ్లోకముల యొక్క ఆకళింపు పూర్తిగా జరగదు. అక్కడక్కడ అర్థమవుతుంది కానీ పూర్తిగా దాని ఆకళింపు అనేది కష్టమవుతుంది. సో అందుకని ఇది కొంచెము చాలా చక్కటి ప్రతిపాదన, చాలా విలక్షణమైనటువంటి ప్రతిపాదన. మిగిలిన ఆచార్యుల ప్రతిపాదనలు ఇలా ఉండవు. శంకరుల ప్రతిపాదనయే ఈ విధముగా ఉంటుంది. చాలా విలక్షణమైనటువంటి ఒక ప్రతిపాదన. సరే, ఇక్కడతో ఆపుదాము. ఆపి మళ్ళీ శనివారం నాడు చదువుతాం ఈ వారం. నిన్న
మనం మంగళవారం చదవలేదు కదా, సో శనివారం చదువుదాం మళ్ళీ. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఎనీ కమెంట్?